వందనాలమ్మా. మరి దినమున బిడ్డ మహేష్ని బట్టి బిడ్డ పొందుకున్నటువంటి చక్కని ఉత్తీర్ణతను బట్టి దేవుడిచ్చినటువంటి జ్ఞానమును బట్టి మరి స్తుతి కొడుకును బిడ్డ నిమిత్తం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంకను రాబో దినముల్లో ఏ రీతిగా దేవుల్లో ఎదగాలో, ఏ విధమైనటువంటి విధానాన్ని మనము అవలంబించుకోవాలో, దేనికి విలువ ఇవ్వాలో మనము కొన్ని విషయాల్ని లేఖన భాగంలో నుంచి ధ్యానం చేసుకుందాం. ఆ రీతిగా మనం ఉండేటకు దేవుడు మనకు కావలసిన జ్ఞానము దయచేయను గాక. చూడమ్మ, సామెతల గ్రంథము 3వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనాలు చూడమ్మా. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నందుట మేలు. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానము అనగానే మనం అనుకుంటూ ఉంటాము పుస్తకాల్లో ఉండేది, లేకపోతే మనం అంటే మన చుట్టూ జరుగుతున్నది అని అనుకుంటూ ఉంటాం. కానీ జ్ఞానము అనగా పరిపూర్ణత. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని జంతువుల్ని కనుక చూస్తే వాటి జ్ఞానం ఏంటి? ఇప్పుడు మనం బాగా మనకు అందరికి మచ్చికగా ఉండేది ఏంటిది? డాగ్ మన అందరికి మచ్చికగా ఉంటుంది. దానికి ఉన్న జ్ఞానం ఏంటి? యజమానుడు అంటే విశ్వాసం ఉంచుట దాని జ్ఞానం. ఆ విశ్వాసం అనేటటువంటి విధానాన్ని ఎట్లా చూపిస్తుంది? పరిపూర్ణంగా చూపిస్తుందా, స్వల్పంగా చూపిస్తుందా? పరిపూర్ణంగా చూపిస్తుంది. అంటే దానికి తెలిసిందేంటి? విశ్వసించటమే దానికి తెలిసింది. అదే దాని పరిపూర్ణమైన జ్ఞానం. అయితే నరుని విషయం అలా కాదు. నరుని జ్ఞానం ఎలా ఉండాలంటే దేవుడు చెప్పిన రీతిగా పాము వలె వివేకముగాను, పావురం వలె నిష్కపటంగాను ఉండాలి. అర్థమైందా? మనం చదివే చదువు మనకు కొన్నిటిని నేర్పిస్తూ ఉంటే మనం నడిచే విధానము మరికొన్నిటిని నేర్పించాలి. అర్థమైందమ్మా? కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని గమనిస్తే పండు చెట్టు మీద నుంచి కింద పడిందని చెప్పినటువంటి ఒక సైంటిస్ట్ థియరీని మనం ఒక సబ్జెక్ట్ లాగా నేర్చుకొని ఒక జ్ఞానాన్ని పొందుకుంటాం అమ్మా. కానీ దానికి మించిన జ్ఞానం మనకు తెలియాలని మనం ఏం చేయాలి? దాన్ని పరిశోధించాలి. అసలు ఇది అతను చెప్పాడు నిజమా కాదా అని చెప్పి మనం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేసినప్పుడు మనకేం తెలుస్తుంది? ఓకే, ఇది అతను చెప్పింది నిజమే. అలాగే మనిషి యొక్క జ్ఞానము అనగా దేవుని యందు విశ్వాసము, తల్లిదండ్రుల యందు విధేయత, తనకన్నా పెద్దవారి యందు విధేయత, అలాగే ప్రతి ఒక్కరిని కూడా సహోదర భావంతో చూచుట, వారి యొద్ద నుండి జ్ఞానాన్ని సంపాదించుకుంటా. అర్థమైందమ్మా? చెడు సహవాసం ఉంటే తల్లిదండ్రులు చక్కగా వెళ్ళయ్యా పొద్దున పోయి సాయంత్రం రాయి అని చెప్తారా పిల్లలకి? చెడ్డవారుంటే పంపించరు. కారణం ఏంటి? వారి యొక్క జ్ఞానము పెడత్రోవలోకి వెళ్ళిపోతుందని. మంచి స్నేహం కావాలని చెప్తారు, కానీ చెడ్డ స్నేహం కావాలని ఎవరు కూడా అన్నారు. ఏమా? మంచి స్నేహము ఉంటే చెడ్డ స్నేహాన్ని ఏం చేయమంటారు? ఎదురు డబ్బులు ఇచ్చి వదిలించుకోమంటారు. అవునా? అయితే ఇక్కడ జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు అనేది ఎలా అయిందంటే, మనము పుట్టిన కానించి పెద్దవారయ్యి మనం మృతి పొందే వరకు కూడా, ప్రభు అందు నిద్రించేంత వరకు కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్క జ్ఞానం మనకు అవసరం. అర్థమైందా? ఎప్పుడు ఒకే జ్ఞానం మనకు పనికిరాదు. అప్డేషన్ ఉండాలి. జ్ఞాన సంపాదనలో మనం ఏమవ్వాలి? అప్డేట్ అవుతూ ఉండాలి, పెంచుకుంటూ వెళ్ళాలి. అందుకనే దేవుడు చెప్తూ ఉన్నాడు, జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు. అది ఎలాగా? టీచర్ ఒక లెసన్ చెప్పిన తర్వాత ఆ లెసన్ బట్టి వెళ్ళటం కాదు జ్ఞానం. దాన్ని అర్థం చేసుకోవడం జ్ఞానం. మన 10th ఒక అమ్మాయికి 599 మార్క్స్ వచ్చింది. మొన్న జరిగిన వాటిలో స్టేట్ ఫస్ట్ అమ్మాయి అనుకుంటా. ఆ అమ్మాయి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను మా టీచర్స్ చెప్పిన ఆ లెసన్ని నేను ఇంటికి వెళ్ళాక వివిధ రకాలుగా దాన్ని చదువుకొని నేర్చుకొని అర్థం చేసుకున్నాను, కాబట్టి నాకు అది సులభమైంది అని చెప్పి.
అర్థమైందండి? వాళ్ళు చెప్పింది చెప్పినట్టు బట్టి పడితే అది జ్ఞానం అవ్వదు. అర్థమవుతుందా? ఒకవేళ అది జ్ఞానం అనే అనుకుంటే అది ఎక్కడి వరకు నీకు ఉపయోగపడుతుంది? ఆ 10th పరీక్ష వరకే ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? అది జ్ఞానం కాదు. అందులో లోతైనటువంటి విషయాల్ని నువ్వు పరిశోధించి నేర్చుకున్నదే జ్ఞానం. అదేమవుతుంది? నీ జీవిత కాలము నీకు తోడుగా వస్తూ ఉంటుంది. అందుకనే దేవుడు చెప్తున్నాడు, వెండి సంపాదించుట కంటేను, అలాగే అపరంజి అంటే బంగారమును సంపాదించుట కంటేను. ఏం సంపాదించుకోమంటున్నారమ్మా? జ్ఞానాన్ని సంపాదించుకో. మనందరికీ తెలుసు ధీరుభాయ్ అంబానీ, తెలుసుగా? ఎవరు ధీరుభాయ్ అంబానీ? ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న. అతడి జ్ఞానము ఎలాగా అతను ఏమి సంపాదించలా. 2000 రూపాయలకి పెట్రోల్ బంక్లోనూ ఏమో పనిచేశాడు ఆయన. నెల జీతం 2000కు లేదా 2000తోనూ ఆయన ముంబైకి వెళ్ళి జీవించాడు. మరి ఆయన చేసినటువంటి మొదటి జ్ఞానవంతమైన పని ఏంటో తెలుసా? ఒకవేళ అది లోకపరంగా ఇల్లీగలే అయి ఉండొచ్చు గాక, కానీ అతను ఎంచుకున్నది ఎవరిని మోసం చేయలేదు. అతను ఏం చేశాడంటే, మన ఇండియన్ కరెన్సీ కాయిన్స్ ఉండేవి ఒకప్పుడు. ఆ కాయిన్కి ఉన్న విలువ, కాయిన్ మీద ఉన్న నెంబర్ విలువ కన్నా కాయిన్ బరువుకున్న విలువ ఎక్కువ. నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు మన దగ్గర 5 రూపీస్ కాయిన్ ఉంది. 5 రూపీస్ కాయిన్ నువ్వు తీసుకెళ్ళి షాప్లో ఇస్తే నీకు ఎంత ఇస్తాడు? ఎంతకి ఇస్తాడు కొనుక్కుంటానంటే? 5 రూపీస్కే ఇస్తాడు. కానీ ఆ 5 రూపీస్ కాయిన్ బరువు ఉంది కదా, ఆ బరువు ఒకవేళ కరిగిచ్చి ముద్ద చేస్తే దానికి 25 రూపాయలు వస్తున్నాయి అనుకోండి. అప్పుడు ఏది విలువైంది? నెంబర్ ఉంటే విలువైందా, నెంబర్ లేకపోతే విలువైందా? అది అతను ఏం చేశాడంటే, ఆ కాయిన్స్ అన్ని సేకరించి మొదటగా కొద్దిగా అతని దగ్గర ఉన్న వాటితో కొద్దిగా తెచ్చుకొని వాటిని కరగబెట్టి వాటిని అమ్ముకొని మళ్ళీ వాటితో కొన్ని కాయిన్స్ సంపాదించుకొని అలాగ మొదటి ఇనిషియల్ స్టేజ్లో ఆయన ముందుకు. ఒకవేళ అది ప్రభుత్వ పరంగా చట్టపరంగా వ్యతిరేకమే అయి ఉండొచ్చు, అది ఇంకోటే అయి ఉండొచ్చు. అర్థమైందా? కానీ ఒక జ్ఞానము, ఇప్పుడు ఆయన ఆలోచించిన ఆలోచన విధానము ఈ రోజున వారి కొడుకులను ఏం చేస్తున్నామా? మరి 2 కొడుకులు ఉన్నారు ఆ జ్ఞానవంతుడికి. అందులో ఒకరు ఎలా ఉన్నారు, మరొకరు ఎలా ఉన్నారు? ఒకరు గొప్పగా సంపాదించుకుంటూ పోతున్నారు, మరొకరు ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటూ వెళ్తున్నారు. అయితే వీరిరువురిలో కూడా ఎంత సంపాదన ఉన్నా కూడా, అంటే వెండి బంగారం వారిలో ఉన్నా కూడా, మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లో మనశ్శాంతి లేదు అని వాళ్ళ బిడ్డ ఇవ్వటం మనం చూసాం. సరే, అది మనకు సంబంధించింది కాదు. అయితే ఈ లోకంలో వెండిని సంపాదించుకోవడం కన్నా, బంగారం సంపాదించుకోవడం కన్నా కూడా జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఇవన్నీ కూడా నీ వెనుక వస్తాయి. కాబట్టి మనకు ముఖ్యమైనది జ్ఞానము. మరి ఆ జ్ఞానం ఎలా సంపాదించుకుంటాం? టెక్స్ట్ బుక్స్లో వచ్చేస్తుందా? టెక్స్ట్ బుక్స్లో వస్తే ఏమొస్తుంది? అక్కడ ఉన్న సిలబస్ ప్రకారమే నీకు వస్తుంది. మరి లోకపరమైనటువంటి జ్ఞానము, చాలా మంది అంటూ ఉంటారమ్మా, ఎంత చదివినా కూడా లోక జ్ఞానం లేదమ్మా వీళ్ళు. మాట విన్నారా, వినలేదా? మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు, లోక జ్ఞానం లేదు. సో లోకపరమైనది అయి ఉండొచ్చు, దైవపరమైనది అయి ఉండొచ్చు, ఏదైనా సరే జ్ఞానమునకు మూలము ఏమై ఉన్నది? ఏమై ఉందమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు. అర్థమైందా? మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవునిని విడువక, ఆయనని మరువక, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల ఆయన యొద్ద ఉన్న జ్ఞానం మనకు దయచేస్తారు. అందుకనే జ్ఞానమును సంపాదించువాడు ధన్యుడు. మరి ఆ ధన్యత మనకు కావాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆ గొప్ప సంపద, అది ఆ జ్ఞాన సంపదను మనం తీసుకుంటున్నప్పుడు ఏమని అంటారు తెలుసా? చూడండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చూడమ్మా. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు? కోటాను కోట్లు ఉన్నవాళ్ళు కాదు. ఎవరు భాగ్యవంతులు? నీ జనులు భాగ్యవంతులు. ఎందుకని? వారు ఏం చేస్తున్నారంట? ఎప్పుడు కూడా ఆయన ముందర నిలిచి ఏం సంపాదించుకుంటున్నారు? వాళ్ళు
ఏమైనా సంపాదిస్తున్నారు? జ్ఞానవచనములు వినుచు జ్ఞానమును సంపాదించుకుంటున్నారు. అందుకని ఏమని చెప్పడం జరుగుతుందమ్మా? నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములు వినుచుండు, నీ సేవకులను భాగ్యవంతులు. జ్ఞానవచనములను మనం ఎప్పుడైతే వింటామో, ఆ వచనానుసారమైన జీవితాన్ని జీవిస్తామో, అప్పుడు మనం నిజంగా భాగ్యవంతులం. అర్థమైందా? భాగ్యవంతులు. ఇంతకుముందు మన హైదరాబాద్కి ఒక పేరుండేది, ఏంటది? భాగ్యనగరం. మా భాగ్యనగరం. భాగ్యనగరం. ఇప్పటికి కూడా అంటే ఏదైనా సిటీకి వెళ్ళి బిజినెస్ చేయాలనుకున్న లేడకపోతారు, అయితే హైదరాబాద్, లేకపోతే బెంగళూరు, లేకపోతే ముంబై, లేకపోతే కోల్కతా, లేకపోతే చెన్నై, లేకపోతే అంటే ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? ఎక్కడైతే ఎక్కువ బిజినెస్ జరుగుద్దో అక్కడికి వెళ్తున్నారు. అవునా? కానీ జ్ఞానానికి మాత్రం ఎక్కడికి వెళ్తున్నారు? మనశ్శాంతి కావాలంటే ఎక్కడికి వెళ్తున్నారు? అమెరికాలో ఉన్న చర్చికి వెళ్తున్నారా? ఇండియాలో ఉన్న చర్చికి వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? వారికి దగ్గరలో, వారికి ఏది అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్తున్నారు. అంతేగాని ఇక్కడ సంపాదించుకోలేకపోతున్నా అని చెప్పి ఇంకో చోటకి వెళ్తారా? వెళ్ళరు. అర్థమవుతుందా? అంటే నీ జ్ఞానము అనేది నీకు దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. అది నువ్వు ఆయన సన్నిధి ఎక్కడున్నా నీకు లభిస్తుంది. అర్థమైందమ్మా? దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉన్నా కూడా అక్కడ నీకు జ్ఞానము లభిస్తుంది. కానీ లోకపరమైనటువంటి వ్యాపారం అయితే జరిగే చోట్ల మాత్రమే దొరుకుతుంది, మిగతా చోట్ల దక్కదని. అర్థమైందా? ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలనుకుంటే, చదువు అనేది ఎక్కడైనా చదువే కదా. గవర్నమెంట్ స్కూల్ అయినా అదే చదువు, ఇంగ్లీష్ మీడియం అంటే ఇంకొకటి ప్రైవేట్ స్కూల్స్ అయినా అదే చదువు. తేడా ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది తేడా? గవర్నమెంట్ స్కూల్స్ అంటే వాళ్ళకు ఒక టైం రెస్ట్రిక్షన్ ఉంది, పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 దాకే ఉండాలి. కానీ ప్రైవేట్ స్కూల్స్లో రెస్ట్రిక్షన్ ఉందా? లేదు. అయితే అక్కడ గనక సరైన జ్ఞానవంతుడు బోధిస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? నిర్ణీత సమయంలో చక్కని జ్ఞానాన్ని అందిస్తాడు. అవునా? అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ చక్కని జ్ఞానవంతుడు. ఎందుకో తెలుసా? ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ అంతా కూడా ఆ డిఎస్సి ఎగ్జామ్ కోసం పరితపించేవారు. వారిలో 1,00,000 మంది రాస్తే ఒక 1000 మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, ఉద్యోగాలు పొందుకుంటున్నారంటే ఆ 1,00,000 మందిలో ఈ 1000 మంది టాలెంట్ ఉన్న వాళ్ళనే కదా అర్థం. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉంటున్నారుగా. అవునా కాదా? అంటే ఇక్కడ మనమేమి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి మధ్య ఉన్న భేదము అయి కాదు మనం చెప్పుకుంటుంది, జ్ఞానం. మేము 10th చదివే టైంలో మా హిందీ టీచర్ ఒక ఆమె ఉంది, ఆమె కూర్చొని ఏడుస్తూ ఉందన్నమాట ఒకరోజు క్లాస్లో. మేమంతా కూర్చుని అంటే స్టడీ అవర్లో, ఏంటి మిస్ ఏడుస్తున్నారంటే, నాకు ఇది లాస్ట్ ఛాన్సు, ఇప్పుడు కనుక ఉద్యోగం రాకపోతే ఇంకా నాకు రాదు అని. నాకు అర్థం కాల. ఆ 10th క్లాస్ చెప్తుంది కదా, ఆదిత్య స్కూల్ 10th క్లాస్ చెప్తుంది, మళ్ళీ ఉద్యోగం రాలేదు ఏంటో నాకు అర్థం కాక అడిగా అనమాట, ఏంది మిస్ అంటే, కొండలరావు సార్ అని వాళ్ళ వైఫ్ అనమాట, చాలా బాగుంటారు వాళ్ళు పిల్లలతో. వాళ్ళకి పిల్లలు లేరు, అందుకని అందరి పిల్లలతో వాళ్ళు చక్కగా కలిసిమెలిసి మాట్లాడుతూ అట్లా ఆడుతా పాడుతూ అట్లా ఉంటారు అనమాట. అడిగితే లేదు విక్కీ అంటే, నన్ను విక్కీ అని పిలిచేవాళ్ళు, లేదు విక్కీ అది గవర్నమెంట్ జాబ్, నీకు తెలియదులే, అది వస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది, ఎంతకాలం ప్రైవేట్ స్కూల్లో చేసినా కూడా ఇంకేం విలువ ఉండదు, ఎదుగు బొదుగు ఉండదు అట్లా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్ టీచర్కి అంత విలువ ఉంటుందా అని అప్పుడు నాకు అర్థమైంది. అయితే ఇన్నిసార్లు రాసినా ఎందుకు రాలేదు అంటే, ఆ జ్ఞానాన్ని ఆమె అందుకోలేకపోయింది. కానీ ఆ టైంలో వచ్చేసింది. ఆ ఎగ్జామ్లో ఆమె ఆ టీచర్ గారు హిందీ టీచర్గా ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో, ఆ అటెంప్ట్లో వచ్చిందనమాట. కాబట్టి అంటే ఇక్కడ జ్ఞానాన్ని మనం పొందుకుంటే ఎప్పటికైనా సరే మనం సక్సెస్ అవుతాం, కానీ బట్టి పడితే సక్సెస్ అవ్వలేము. ఈ జ్ఞానము పొందాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? మనం దేవుని ఆరాధించాలి, దేవుని మరవకూడదు. అందుకని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏమని ఉంది? నీ జనులు భాగ్యవంతులు. ఎట్లా భాగ్యవంతులయ్యారు? వాళ్ళేమి భాగ్యనగరం లాంటి రాష్ట్రాలకో లేదంటే ఆ ప్రదేశాలకో వెళ్ళ,
వారు ఎక్కడుంటే అక్కడ భాగ్యవంతులు అయ్యారు. ఎలా అయ్యారు? జ్ఞానపు వచనములు వారు వినుచుండిరి, జ్ఞానాన్ని వారు సంపాదించుకుంటున్నారు. మరి మనం కూడా భాగ్యవంతులుగా ఉండాలి అంటే మొదట మనకు కావాల్సింది వెండి బంగారాలు కాదు, దేవుని యొక్క అమూల్యమైన లేఖనాలు. ఆ లేఖనము నీవు పొందుకున్నావా, ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకున్నావా, సమస్తము నీ చుట్టూ ఉంటుంది. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకున్న ఎడలా వాడికి ఏం లాభం? అంటే ఇక్కడ అర్థమైందంటే లోకమంతా అంటే మనం పరిగెడతా ఉంటాం, నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు కష్టపడాలి, రేపటి కోసం దాచిపెట్టుకోవాలి, ఎల్లుండి కోసం దాచిపెట్టుకోవాలి, లేదంటే నా బిడ్డల కోసం దాచిపెట్టాలి, లేదంటే వాళ్ళ బిడ్డల కోసం దాచిపెట్టాలని పరిగెడుతూనే ఉంటాం. కానీ లైఫ్ని ఎంజాయ్ చేస్తామా? నేను ఎందుకు పరిగెత్తాలి? నా బిడ్డని ప్రయోజకుడిని నేను చేస్తే వాడి కోసం నేను సంపాదించేది ఏంటి? వాడు సంపాదించుకోలేదా? ఏమి ఇవ్వాలి? నేను వాడు సంపాదించుకోవాలంటే నేను ఏమి ఇవ్వాలి వాడికి? ఆకలి అని రాగానే ఫిష్ని కాదు పెట్టడం, చేపను వండి పెట్టడం కాదు మనం చేయాల్సిన పని, ఎలా పట్టాలో నేర్పించాలి. అర్థమైందా? ఆ పట్టడం నేర్చుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆకలి వేసినప్పుడు వాడే సంపాదించుకుంటాడు. ఎలా అనేదే జ్ఞానం. అర్థమైందా? మనం చదువుతున్నాము అంటే టెక్స్ట్ బుక్ తీసుకొని పరిగెడతా ఉండడం కాదు కావాల్సింది, ఏమి చదివాము అనే దాన్ని అర్థం చేసుకోవటం. అర్థమైందమ్మా? పైకి విసిరేసిన రాయి ఎంతో స్పీడ్తో వెళ్ళిపోయి కింద పడిపోయింది, 8 సెకండ్స్లో పడిపోయింది అనగానే చక్కని జ్ఞానవంతులు ఏం చేస్తారంటే ఆ రాయి ప్రయాణించిన వేగాన్ని చెప్తారు. అర్థమైందా? అదే బట్టి పెట్టిన వాడు ఏం చెప్తాడు? ఫార్ములా రాసుకొని చెప్తాడు. ఎంత తేడా ఉంది అమ్మా? ఫార్ములా రాసిన దానికి టక్మని చెప్పేదానికి ఎంత తేడా ఉంది? ఇప్పుడు 60 కిలోమీటర్ల స్పీడ్తో ఒక వెహికల్ వెళ్తుంది అమ్మా, 5 కిలోమీటర్లు వెళ్ళాలి ఆ వెహికల్, గంటకి ఎంత స్పీడ్తో వెళ్ళింది అంటే 60 అని చెప్పాం మనం. అప్పుడు నిమిషానికి ఎంత స్పీడ్తో ఎన్ని కిలోమీటర్లు దాటిందంటే ఏం చెప్తాం అమ్మా? 60 కిలోమీటర్ల స్పీడ్తో ఒక వాహనం వెళ్తుంది, 5 కిలోమీటర్లు దాటాలా? నిమిషానికి ఎంత దాటితే ఎంత టైం పడుతుంది 5 కిలోమీటర్లు దాటాకంటే ఏం చెప్తాం? జ్ఞానవంతులు టక్కని చెప్పేస్తారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? కింద ఫార్ములా రాస్తారు. అవునా? ఎంతసేపట్లో వెళ్తారమ్మా? ఇది ఎవరు చెప్పట్లా? నిజంగా చెప్పట్లేదు ఎవరు? 60 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న వెహికల్ 5 కిలోమీటర్లు దాటాలా? ఆ 5 కిలోమీటర్లు దాటడానికి పట్టే సమయం ఎంత? గంటకు 60 కిలోమీటర్లు. గంటకు 60. ఒరే ఇందులో నేను రమేష్, మీ తమ్ముడు రమేష్ పందెం వేసుకుని నేను గెలిచా. 5 నిమిషాలు పడుతుంది. 60 కిలోమీటర్ల గంటకి స్పీడ్తో వెళ్తున్నట్టు నిమిషానికి ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నట్టు? 1 కిలోమీటర్ వెళ్తున్నట్టు. దాని ఫార్ములా ఏంటి రాయాలనుకుంటే? అంటే మనం బట్టి పడితే మనం చేసే పని ఏంటి? ఫార్ములా రాస్తాం. జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏం చేస్తాం? తక్కువని చెప్పేస్తాం. టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని ఫస్ట్ లెటర్ నుంచి చివరి లెటర్ వరకు బట్టి కాదు పట్టాల్సింది, అందులో ఉన్నదాన్ని నీవు చదువుతున్నప్పుడే నీ మైండ్లో ఏమైపోవాలి? ఫార్ములా అనేది ప్రిపేర్ అయిపోవాలి. అర్థమైందా? సో ఆ రీతిగా మనం జ్ఞానాన్ని సంపాదించుకునేవారుగా మనం ఉండాలి. అయితే ఈ జ్ఞానం అంతా మనకు కావాలంటే మనం ఎవరిలో ఉండాలి? దేవునిలో ఎదుగుచు, దేవుని యందు భయభక్తులు కలిగి, తల్లిదండ్రులు సన్మానించుచు, అందరికీ విధేయత కలిగి ఉండి, నిత్యము ఆయన యొక్క లేఖనాల్ని ధ్యానం చేసుకుంటూ ఉంటే చక్కని జ్ఞానం మనకు తప్పక అందుతుంది. ఎందుకంటే ఏమనుందమ్మా? నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. అంతేకాదు, ఇంకో షార్ట్ చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడూ నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.
నీ సేవకుల భాగ్యము ఎలాంటిదంటమ్మా? మంచిది. ఎందుకని? ఎల్లప్పుడూ కూడా నీ సముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ, దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానం ఎలాంటిదో తెలుసా? ఏ నరునికి అందరిది. అర్థమైందమ్మా? ఏ నరునికి అందరి జ్ఞానం ఆయన ఇస్తాడు. ఆక్యుపంచర్ అనే మాట విన్నారు ఎవరన్నా? అంటే ఏం చేస్తారు? సూదులతో గుచ్చుతారు, అంతేగా, అంతకు మించి ఏం చేయరు వాళ్ళు. అది ఎక్కడ గుచ్చాలో గుచ్చితే ట్రీట్మెంట్ జరుగుద్దా, లేకపోతే గుచ్చకూడని చోట గుచ్చితే ట్రీట్మెంట్ జరుగుద్దా? అంతేగా, అవునా? అది ఎక్కడ గుచ్చాలో తెలుసుకోవటం జ్ఞానం. ఎక్కడ పడితే అక్కడ గుచ్చాలనుకోవటం మూర్ఖత్వం. ఎక్కడ గుచ్చినా గుచ్చడమే కదా, క్యూర్ అయిపోద్ది కదా అనుకోవటం మూర్ఖత్వమే కదా. కాబట్టి మనము నిత్యము దేవునితో సంభాషించేవారుగా గనక ఉంటే అవి ఎలాంటి వచనాలమ్మా? అవి జ్ఞాన వచనాలు అవుతాయి. ఆ సంభాషణ వినుచుండు వారు ఎవరుగా ఉంటున్నారు? ఎవరుగా ఉంటున్నారమ్మా? వారి భాగ్యం ఎలా ఉంటుంది? ఎంతో మంచిది. దేవుని మాటలు, దేవునితో అంటే స్వయంగా దేవుడే మాట్లాడే మాటలు వినాలంటే అది అందరికీ దక్కే అదృష్టం కాదు అసలు. అది అసలు భాగ్యం. ఆ భాగ్యం అంటే నిజంగా అది గొప్ప ధన్యత. అది దేవునితో డైరెక్ట్గా సంభాషించడం. అర్థమైందా? అది పొందుకోవాలంటే ఎప్పుడు పొందుకుంటాం మనం? ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, విధేయత చూపుతామో, అప్పుడు పొందుకుంటాం. ఒక ప్రశ్న రావచ్చు, ఎప్పుడు బైబిల్ 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 అని మేము అదే పని మీద ఉంటే చదువు ఎప్పుడు వస్తుంది? చదువు ఎప్పుడు వస్తుంది అంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది. ఎలా? నీవు దేవునితో సంభాషించుతూ ఉండగా నీవు తర్వాత టెక్స్ట్ బుక్స్లో ఉన్న లెసన్లు చదువుతూ ఉంటే టెక్స్ట్ బుక్లో అందని జ్ఞానమును అందిస్తాడు దేవుడు. అమ్మా అర్థమైందా? అందరి జ్ఞానాన్ని అందిస్తాడు. యాపిల్ కింద పడంగానే అతను ఆలోచిస్తే వచ్చింది ఆ జ్ఞానం, లేకపోతే పడిందని వెంటనే పోయాడు చెట్టు కాడికి, నువ్వు ఎందుకు పడేసావని. ఎవరింతకు ఆ సైంటిస్ట్? న్యూటనేనా? ఏ మహేష్, కన్ఫ్యూజ్ ఉన్నావు? న్యూటనేనా? మరి ఆలోచించాడా? ఆలోచించకుండానే వెంటనే రాశాడా? ఆలోచించాడుగా. ఆలోచించినప్పుడు జ్ఞానం ఎవరిచ్చారు ఆయనకి? ఇద్దరుంటే పక్క పక్కన ఉంటే, అరే ఇది ఎలా పడిందిరా అంటే వాడితో సంభాషిస్తే జరుగుద్ది, మన కళ్ళ ముందు కనపడుతున్నది. కానీ ఇక్కడ 6th క్లాస్ టెక్స్ట్ బుక్స్ గారికి వెళ్తే కనుక చెట్టు నుండి పడ్డటువంటి యాపిలేనా పడ్డప్పుడు అక్కడ ఒక్కడే న్యూటన్ కూర్చొని ఉన్నాడని ఉంటుంది 6th క్లాస్ సైన్స్లో. అవునా? ఆయన కూర్చున్నప్పుడు ఆ పండు రాలగానే ఇది ఎలా పడింది అని భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఆ రోజు కనుగొన్నాడని చెప్పేసి అక్కడి నుంచి ఇక స్టార్ట్ చేశాడు ఆయన పరిశోధన అని చెప్పి వ్రాయడం జరిగింది. అయితే ఆ పరిశోధన జరగాలి అంటే ఎవరితో సంభాషించి ఉంటాడు? పక్కన ఎవరు లేరు కదా. ఒకవేళ పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి, ఏమంటారు అప్పుడు? ఇద్దరు సైంటిస్టుల పేరు వస్తుంది అప్పుడు బయటికి. అవునా కదా అమ్మా? ఇద్దరు వస్తారు బయటికి. కానీ ఇప్పుడు ఎవరు వచ్చారు? ఒక్కరే వచ్చారు. భూమి గుండ్రంగా ఉందని ఎంతమంది సైంటిస్టులు చెప్పారు? అంటే భూమి గురించి చెప్పిన సైంటిస్టులు 2-3 ఉన్నారు. మొదట ఆయన గుండ్రంగా ఉందనగానే ఆయన ఏం చేశారమ్మా? ఆయన చక్కని రథం ఇచ్చి ఊరంతా ఊరేగించాడు. 2 ఆయన బల్లపరుపుగా ఉందండి. మరలా 3 ఆయన ఏం చెప్పాడు? గుండ్రంగానే ఉందని చెప్పాడు. అవునా? సైంటిస్టులు చెప్పిన మాట. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో భూమి ఎలా ఉందో చెప్పు. ఫస్ట్ పేపరు చూసి చెప్పమ్మా, భూమి ఎలా ఉందో చెప్పు. అక్కడ చదువు, అక్కడే ఉంటుంది చదువు. భూమి ఆకాశములను సృజించు. జస్ట్ మనసులో చదువుకొని భూమి ఎలా ఉంది, ఏ ఆకారంతో ఉంది అనేది అక్కడ ఉంటుంది చూడు. లేదా ఆకారం లేదా అక్కడ? నిరాకారంగాను శూన్యముగాను. అంటే అర్థం ఏంటి?
అప్పుడు ఎలా ఉంది భూమి? నీళ్ళతో కప్పబడి ఉంది. కాబట్టి నీళ్ళు ఉంటే ఎలా ఉంటుంది? ఒక గ్లాసులో వాటర్ పోసి ఒక రాయి వేసాం, రాయి బయటికి కనపడుద్దా? సరే కనపడిందే అనుకుందాం, ఆకారం క్లియర్గా తెలుస్తుందా? అంటే పరిశుద్ధ గ్రంథం ఏమని వివరిస్తుంది? మొదటగా నిరాకారంగా ఉన్న భూమిని ఆకారము తీసుకొచ్చింది ఎవరు? క్లియర్ గా వ్రాయబడి ఉంది కదా. ఎవరు తీసుకొచ్చారు ఆకారం దానికి? దేవుడే. ఎందుకని? నీటిని సపరేట్ చేసినప్పుడు ఏమొచ్చింది? ఆరిన నేల వచ్చింది, అవునా? పైన నీటిని ఏం చేశాడు దేవుడు? పైకి పంపించేశాడు. అవేమైంది? ఆకాశంగా మారింది. క్రిందున్న నీటన్నిటిని ఒక చోటికి పంపించాడు. అవేమైంది? సముద్రాలైంది, అవునా? మరి పరిశుద్ధ గ్రంథంలోనే భూగోళము అని వ్రాయబడి ఉంది. చదివారా? ఎవరన్నా చదివారా? భూగోళము అని వ్రాయబడి ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఎవరికైనా ఐడియా ఉందా లేఖనం ఎక్కడుందని? ఒకసారి చదవండి అమ్మా. చాలమ్మా. భూగోళము అని వ్రాయబడినటువంటి మాట ఎప్పుడు వ్రాయబడ్డ గ్రంథంలో ఉందమ్మా? అంటే క్రీస్తు పూర్వము. భూమి గుండ్రంగా ఉందని చెప్పిన సైంటిస్టులు ఎప్పుడు చెప్పిన వాళ్ళు? అవునా? జ్ఞానం ఎక్కడుంది అని మళ్ళీ నువ్వు ఇప్పుడు జ్ఞానం నేను బైబిల్లో ఉన్నాను అన్ని టెక్స్ట్ బుక్స్ తీసి ఇసిరేసి నేను పోనమాట. ఓకేనా? అంటే జ్ఞాన సంపాదనకు సంబంధించినటువంటి పరిశుద్ధ గ్రంథము ఎప్పుడైతే మనము దీన్ని అనుకూలంగా ఉంటామో, ఎప్పుడైతే లేఖనానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటామో, అప్పుడు మనకు కావలసిన జ్ఞానమును దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. అర్థమైంది? ఎందుకంటే ఆ భాగ్యం ఎలా ఉందమ్మా? మంచిదిగా ఉంది. నిరాకారంగా ఉన్న భూమిని గోళాకారంగా మార్చిన దేవుడు. భూగోళము అని చెప్పబడినటువంటి మాటల్ని బల్లపరుపుగా ఉందంటేనే ఒప్పుకున్న నరులున్న ఆ రోజుల నుండి మరలా ఇంకొకరు వచ్చి గోళాకారంలోనే ఉందని చెప్పి మనల్ని నమ్మించిన ఈ తరం వరకు కూడా, ఆ తరం నుండి ఈ తరం వరకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా కూడా భూమి బల్లపరుపు అని, 2 సార్లు భూమి గోళాకారం అని వ్రాయబడలేదు, ఒక్కసారే వ్రాయబడింది. అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జ్ఞాన సంపన్నుడైన దేవునితో సంభాషించగలిగితే ఆ జ్ఞానము అపారమై ఉంటుంది. అర్థమైందా? ఎంత వెచ్చిచ్చినా, ఎంత సమయం వెచ్చిచ్చి మనం పుస్తకాలు చదివినా పొందలేని జ్ఞానము దేవుడు దయచేస్తాడు. అయితే పుస్తకాలు చదవటం అంటే, టెక్స్ట్ బుక్స్ చదవటం అంటే బట్టి పట్టుకుంటూ వెళ్ళటం కాదు. అర్థమైందా? పదానికి ఉన్న అర్థాన్ని తెలుసుకొని జ్ఞానాన్ని పొందుకొని ఆ రీతిగా మనం వెళ్ళినప్పుడు ఆ లెక్చరర్ చెప్పే లెసన్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఎలా వస్తాయి మార్క్స్? అమ్మాయి చెప్పింది కదా, మొన్న స్టేట్ ఫస్ట్ వచ్చిన అమ్మాయి చెప్పింది. ఏం చెప్పింది? ఇందా చెప్పాను. ఏం చెప్పింది? అర్థం చేసుకుంటూ చదువుకున్నాను నేను, అందుకని నేను ఆ మార్కులు సాధించగలిగాను అన్నది. ఆ రీతిగా అర్థం చేసుకుంటూ చదవాలంటే మనకి ఏముండాలి? జ్ఞానం ఉండాలి. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందుకుంటే కనుక, జ్ఞానాన్ని పొందుకుంటే మనం ఎలా ఉంటాము, ఏ రీతిగా ఉంటాము అనేటటువంటిది చివరిగా చూద్దాం. చూడమ్మా, 103వ కీర్తన. దేవుడు మనల్ని ఎలా నింపుతాడు, ఎలా నడిపిస్తాడు అనేది చూద్దాం. నూట 3వ కీర్తన 5వ వచనం చూడమ్మా. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. దేవుడు ఆయనతో మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు, ఆయన జ్ఞాన వచనాల్ని మనము పరిశోధిస్తున్నప్పుడు, ఆ వచనాల్ని మనం వినుచూ ఉన్నప్పుడు
మనం ఎలా ఉంటామంటే జ్ఞానవంతులుగా ఉంటాము. అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా? పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు. అర్థమైందా? జ్ఞానాన్ని పొందుకుంటూ ఉంటే ప్రతిరోజు కూడా క్రొత్తగా ఉంటుంది. అలాగా నిత్య నూతనంగా ఉన్నటువంటి ఆ యొక్క విధానము ఎలా ఉంటుందంటే పక్షిరాజు వలె ఉంటుంది. ఇంకా దేవుడు ఎలా నింపుతా అంటున్నాడు? హృదయాన్ని మేలుతో హృదయంను తృప్తిపరుస్తా అంటున్నాడు. అర్థమైందా? సాటిస్ఫాక్షన్. అర్థమా? మనం అలాంటి దేవుని యొక్క కృపను పొందుకున్న వారుగా మనం ఉండాలి. ఆయనలో ఎదగాలన్నా ఫలించాలన్నా మనం బైబిల్ని మొదటి నుంచి చివరి దాకా బట్టి చదివే విధంగా కాదు ఉండాల్సింది. దేవుడు అందించే జ్ఞానాన్ని పొందుకునేవారుగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక జ్ఞానాన్ని పొందుకుంటాం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే విషయంలో మనము వెండి బంగారాలని కాదు, జ్ఞానాన్ని సంపాదించుకునే విధానంలో మనం ఉన్నప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటూ భాగ్యవంతులుగా మనల్ని ఉంచుతూ ఆయన మనల్ని పక్షిరాజు వలె యవ్వనము నిత్య నూతనంగా ఉండులాగా మన దేవుడు మేలుతో మన హృదయాన్ని తృప్తిపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఉన్నతమైన శిఖరాల్ని అధిరోహించాలి అంటే మనము గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్టు పరిగెత్తడం కాదు. దాన్ని బట్టి పట్టడం అంటే గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్టే. అర్థమైందా? ఉపయోగం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఊరక ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తా, నాకు జరిగింది చెప్తా. నేను 10th బట్టి పడతా ఉండేవాడిని. ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ని మా సార్ ఏం చేశాడంటే మార్చి అదే క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ ఇచ్చిన ఫార్మేషన్ మార్చాడు. ఓకే, పీరియాడిక్ టేబుల్లో మారిస్తే నేను నాకు అర్థమైన క్వశ్చన్ ఆన్సర్ రాసా అక్కడ. అది దాని ఆన్సర్ కాదు. పీరియాడిక్ టేబుల్ లెసన్ ఉందిగా, అందులో క్వశ్చన్ గుర్తులేదు, అది రాసా. 4 మార్కులు పైన 21 మార్కు వచ్చింది ఫిజిక్స్లో యూనిట్ టెస్ట్లో. కొట్టాడు. సార్ నేను అన్నీ రాశాను సార్ అన్న. ఏది పేపర్ తీసుకొని చూడను. చూసా. అదేంటి సార్ దీని ఆన్సర్ ఇదే కదా అన్న. నువ్వు బట్టి పడితే నీకు క్వశ్చన్, నేను ఇచ్చిన క్వశ్చన్ ఫార్మేషన్ నువ్వు చూసావు, కానీ నువ్వు ఆన్సర్ వేరే దానికి, నువ్వు అనుకున్న దానికి రాసిన ఆన్సర్ కరెక్టే, కానీ ఇచ్చిన క్వశ్చన్ ఏమైంది? మారింది. దీని ఆన్సర్ కూడా నాకు తెలుసు, ఆ క్వశ్చన్కు ఉన్న ఆన్సర్ కూడా నాకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు రాస్తాను సార్ అన్న. టైం అయిపోయింది. అరే అది ఎగ్జామ్ అయిపోయాక 3వ రోజు ఎప్పుడో అప్పుడు రాస్తా అంటే ఒప్పుకుంటాడా? పోనీ ఎగ్జామ్లో క్వశ్చన్ డౌట్ వచ్చి సార్ ఈ క్వశ్చన్ అర్థం కాలేదంటే క్వశ్చన్ చెప్తాడు, ఇదిరా క్వశ్చన్ అని ఆన్సర్ రాయొచ్చు. తప్పెవరిది? మా సార్దా? బట్టి నాదేగా. 2 ఆన్సర్లు తెలిసి కూడా నేను బట్టి పట్టడం వల్ల ఏం పోయింది? నాకు జ్ఞానం పోయింది. అదే నేను బట్టి పట్టకుండా ఆలోచించి నేను చెప్తే రాస్తే నాకు వచ్చుద్దిగా. ఇక హైలైట్ అయిన విషయం తెలుసా? ఆ పీరియాడిక్ టేబుల్ లెసన్ మా సార్ లేనప్పుడు నేను చెప్పా క్లాస్కి, బోర్డు మీద టేబుల్ వేసి మరీ చెప్పా. అర్థమైందా? ఆ పీరియాడిక్ టేబుల్ వేసి ఆ ఎలిమెంట్స్ అన్నిటినీ నేను ఎక్స్ప్లెయిన్ చేశా. అయినా కూడా నేనేం చేశాను? ఇచ్చిన క్వశ్చన్కి తప్పు ఆన్సర్ రాశాను. అర్థమైందా? అంటే జ్ఞానము అనేది చాలా ముఖ్యమైనది, ఎంతో విలువైనది. బట్టి పట్టడం అనేది ఉండాలి. ఎప్పుడు నీకు సమయం కొద్దిదైనప్పుడు, నీకు సమయం లేనప్పుడు నువ్వేం చేయాలి? ఇక దాన్ని బట్టి పట్టాలి. కానీ సంవత్సరం మొదలవుతుంది ఇప్పుడే, మళ్ళీ అకాడమిక్ ఇయర్ ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి చాలా సమయం ఉంది. పరిగెత్తకుండా చక్కగా అర్థం చేసుకుంటూ చదువుకొని దాన్ని ఎలాగా ఇంకొక 4-5 విధాలుగా ఎలాగా నేర్చుకోవాలనేది నేర్చుకున్నప్పుడు నీవు చక్కగా ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తావు. అలా అధిరోహించాలంటే ఏ విధంగా నువ్వు నేర్చుకోవాలో నీకు తెలియజేసేది ఎవరు? నీ పక్కన ఫ్రెండ్స్ కాదు. ఎవరు? దేవుడు మాత్రమే తెలియజేస్తాడు. కాబట్టి మనం దేవునిలో ఉన్నంత కాలము కూడా మనం భాగ్యవంతులుగానే ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మనము జ్ఞాన సంపాదనను పొందుకొని జ్ఞానవంతులుగా మనం ఉంటూ ఆ జ్ఞానంతో కలిగిన భాగ్యవంతులుగా మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై చాలిన జ్ఞానంతో దేవుడు మనల్ని నింపి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్.